సో మీరు ఛందస్సును కొంచెం దూరంలో స్టాప్ చేసాం కదా. సో ఇది ఛందస్సు మొత్తం అయిపోయినట్టే ఉంటుంది జాతి పద్యాలకు సంబంధించి. కాకపోతే మనకు డిఎస్సి మోడల్లో బిట్ ఏ టైప్ అడిగినాడు, సో ప్రీవియస్ బిట్స్ తీసుకుంటే మీరు బిట్స్ అనేటివి ఏ విధంగా చేసినాయి అనే ఒక మోడల్ తీసుకుంటే ఆ మోడల్ని మీకు అర్థం కావడానికే ఈ క్లాస్ తీసుకోవడం అనేది జరిగింది. యాక్చువల్లీ అది వృద్ధ జాతి పద్యాల గురించి కంప్లీట్ అయిపోయింది. మనకి ఏం కావాలంటే ఒక మోడల్ కావాలి. ఆ మోడల్ ఏంటంటే క్వశ్చన్స్ ఏమని అడుగుతున్నారంటే ఉత్పలమాలలోని గురువుల సంఖ్య, ఉత్పలమాల పద్యంలోని గురువుల సంఖ్య ఎంత, చంపకమాల పద్యంలోని లఘువుల సంఖ్య ఎంత. సో ఈ విధంగా అడుగుతున్నారు కాబట్టి అవి ఇంత నేర్చుకున్న తర్వాత మనము అక్కడికి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ అయ్యి పోవాల్సి వస్తుంది. సో కాబట్టి అవి కూడా నేర్చేసుకుంటే ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలని చూసుకుంటే మనకు ఈ టాపిక్ మనకి పూర్తిగా అవగాహన వస్తుంది. వాడు ఏ విధంగా ఇచ్చినా కూడా మనము చేసుకోవచ్చు. కాబట్టి ఒక కొద్దిసేపు పడుతుంది, ఇది టాపిక్ ఏం కాదు. నేర్చుకుంటే మనకే చాలా యూస్ఫుల్ గా అవుతుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ చూడండి, ఈ విధంగా ఒక పద్యంని మనకు ఒక పద్యంలో పాదాన్ని ఇచ్చినప్పుడు ఫస్ట్ అక్షరాలను ఎంచుకోవాలి. చూడండి 3, 3, 6, 9, 12, 15, 18, 20. సో 20 అంటే మనకు 2 వస్తాయి. ఒకటి ఉత్పలమాల, నెక్స్ట్ వచ్చేసి మత్యభం. సో ఇది ఉత్పలమాల అయినా కావచ్చు, మత్తభం అయినా కావచ్చు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనకు క్లారిటీ వచ్చేసింది, అది ఉత్పలమాల అయినా ఉండొచ్చు, మత్తభం అయినా ఉండొచ్చు. మనం ఏమేం చేయాలంటే ఫస్ట్ ఘన విభజన చేయడం అనేది నేర్చుకోవాలి. ఫస్ట్ చెప్పినా కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకేముంది, ద్విత్వాక్షరం ఉంది. సో ద్విత్వాక్షరం ముందున్న అక్షరం గురువు. సో తర్వాత ద్విత్వాక్షరానికి దీర్ఘం లేదు కాబట్టి లఘువు. సో తర్వాత వచ్చేసి ఇది లఘువు. ఇప్పుడు చూడండి U11 అంటే మనకు ఘన విభజనలో ఏముంటుందంటే బా అనేది వస్తుంది. సో ఇది బా. ఇప్పుడు మీకు క్లారిఫికేషన్ వచ్చేసింది. సో బాతో స్టార్ట్ అయ్యేటువంటిది పద్యపాదం ఏముంటుంది, సో బరణ బొబ్బరవ అనేటువంటి పద్యపాదంలో మనకు ఘన విభజన వస్తుంది. ఏంటివంటే అవి ఉత్పలమాల. సో ఇది ఉత్పలమాలకు సంబంధించినటువంటి పద్యపాదం అని మనకు తెలిసిపోయింది. సో ఇవి టోటల్లీ 20 వర్డ్స్ ఉన్నాయి. సో బా అనేటువంటి ఘన విభజన చేస్తే ఘనం వచ్చింది కాబట్టి ఇది భరణ బొబ్బరవ అనేటువంటి పద్యపాదం కలిగి ఉంది కాబట్టి సో దీన్ని మనము ఉత్పలమాలగా తీసుకోవచ్చు. ఇవి మనము గత క్లాసును బట్టి నేర్చుకునే విధానం. కానీ అక్కడ క్వశ్చన్ పేపర్లో ఏమొస్తుందంటే ఉత్పలమాలలోని ఉత్పలమాల పద్యంలోని లఘువుల సంఖ్య ఎంత, ఉత్పలమాల పద్యంలోని గురువుల సంఖ్య ఎంత, ఈ విధంగా అడగడం అనేది జరిగింది. సో ఇప్పుడు చూడండి, మనకు దీన్ని పూర్తిగా మనం ఘన విభజన అనేది చేద్దాం. చూడండి, సో ఇక్కడ వచ్చేసి గురువు, సో లఘువు, సో గురువు, సో లఘువు, సో గురువు, లఘువు, సో గురువు, లఘువు, నెక్స్ట్ గురువు, లఘువు. సో మొత్తం వచ్చేసి మనకు ఘన విభజన అనేది ఈ విధంగా చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఘన విభజన చేసిన తర్వాత మనం చేయాల్సిన నెక్స్ట్ పని ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, లఘువులు ఒక పద్య పాదంలో ఎన్ని వచ్చినాయి అవి ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఎంచండి, సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో టోటల్ లఘువులు మనకు 12 రావడం అనేది జరిగింది. సో లఘువులు మనకు టోటల్ 12 రావడం జరిగింది. సో ఆటోమేటిక్ గా మనకి 20 అక్షరాలు కాబట్టి సో 20లో 12 తీసేస్తే 8 వస్తుంది. సో 8 గురువులు. కావాలంటే మీరే ఎంచుకొని తెలుస్తుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో 8 గురువులు. ఇది కేవలం ఆ పద్యానికి సంబంధించినటువంటి ఒక పద్య పదానికి మాత్రమే. సో మనకు తెలుసు, కృతజాతి పద్యంలో ప్రతి పద్యానికి 4 పాదాలు ఉంటాయి. కాబట్టి మనకు వాడు క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడో క్లారిఫై చూసుకోవాలి. పద్యం అడుగుతున్నాడా, పద్య పాదం అడుగుతున్నాడా అని చెప్పి. పద్యం అడిగితే మనము 4 పాదాలు తీసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు చూడండి, 4 పాదాలు తీసుకునే బదులు దీన్ని 4తో మల్టిప్లై చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో లఘువులు ఎన్ని ఉన్నాయి, మనకు 12 ఉండడం జరిగింది. సో దీన్ని మనం ఏం చేయాలి, మొత్తం కలిపి 4 పాదాలు కాబట్టి సో 12 × 4 చేసుకోవాల్సి వస్తుంది.
సో 12 సో లఘువుల సంఖ్య ఉత్పలమాలలో పద్యంలోని లఘువుల సంఖ్య ఎంత అంటే 48. నెక్స్ట్ గురువులు. సో గురువులు 8 ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి ఒక 4 పద్య పదాలు కాబట్టి సో మనకు వచ్చేసి 8 4 ఎంత 32. సో నెక్స్ట్ వచ్చేసి ఉత్పలమాల పద్యంలోని గురువుల సంఖ్య ఎంత అంటే 32. ఈ విధంగా మనము ప్రతి పద్యానికి సో ప్రతి వృంతజాతి పద్యానికి మనము క్యాలిక్యులేట్ చేసి చేయొచ్చు. ఇది ఉత్పలమాలకు సంబంధించినటువంటి మామూలుగా ఘన విభజన చేయడము. నెక్స్ట్ వచ్చేసి లఘువులు ఎన్ని ఉన్నాయి, సో గురువులు ఎన్ని ఉన్నాయి. సో ఇది ఒక పద్యపాదం కాబట్టి మనకు పద్యంలో 4 పాదాలు ఉంటాయి కాబట్టి అక్కడ అడిగే క్వశ్చన్ ఒక పద్యపాదంలో లఘువులు ఎన్ని ఉన్నాయి అడిగినాడా, లేకపోతే ఒక పద్యంలో ఎన్ని లఘువులు ఉన్నాయా అని అడిగినాడా అని చెప్పేసి మీరు క్లారిఫై చేసుకున్న తర్వాతనే ఈ విధంగా మీరు చేసుకోవాల్సి అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో దీని గురించి మనం బ్రీఫ్ గా చెప్పుకుంటే సో దీనిలో 20 అక్షరాలు అనేటివి ఉంటాయి. అందులో 12 లఘువులు ఉంటాయి. సో 8 గురువులు అనేటివి ఉండడం అనేది జరుగుతుంది. సో ఉత్పలమాల యొక్క ఒక పద్యపాదంలో. నెక్స్ట్ వచ్చేసి వీటి యొక్క ఘనాలు. సో భరణ, బబ్బ, రవ అనేటువంటి ఘనాలు అనేటివి ఘన విభజన చేస్తే రావడం అనేది జరుగుతుంది. సో దీనిలో చూడండి యతి అక్షరం నిన్ననే చెప్పా కదా. సో యతి ఎక్కడ చెల్లుతుంది? పద్యపాదంలోని మొదటి అక్షరానికి ఈ దాంట్లో ఉన్నటువంటి 10వ అక్షరానికి యతి అనేది చెల్లుబాటు అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఆ రైకి యతి అనేది చెల్లడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది ఉత్పలమాలకు సంబంధించినటువంటి ఒక టాపిక్. సరేనా? నెక్స్ట్ మనకు చంపకమాల. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పద్యపాదం. ఇక్కడ చూడండి ఫస్ట్ మీకు ఈ విధంగా వచ్చిందంటే క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ మనం చేయాల్సింది అంటే అక్షరాల సంఖ్య ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒక పద్యపాదంలో అక్షరాల సంఖ్య చేసుకుంటే మనకు క్లారిఫై అనేది ఇక్కడే తెలిసిపోతుంది. చూడండి 3, 3, 6, 9, 12, 15, 18, 21. సో అక్షరాల సంఖ్య మనకు 21 అనేది ఉండడం జరిగింది. సో 21 అక్షరాలు ఉంటే మనం చెప్పినాము కదా వృంతజాతి పద్యాల్లో, అది వచ్చేసి చంపకమాల పద్యం అనేది అవ్వడం జరుగుతుంది. సో చంపకమాల పద్యం అనేది అవడం అనేది జరుగుతుంది. సో మనం ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి ఘన విభజన అనేది చేయాల్సి ఉంటుంది. సో చూడండి లఘువు, లఘువు, లఘువు. సో నెక్స్ట్ లఘువు. సో చూడండి చంపకమాల పద్యంలో ఘన విభజన చేస్తే మనకు ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి మొత్తం మనకి ఇప్పుడు కావాల్సింది లఘువుల సంఖ్య. ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. మొత్తం లఘువుల సంఖ్య వచ్చేసి 14. లఘువులు ఎన్ని ఉన్నాయి? 14 ఉండడం అని జరిగింది. నెక్స్ట్ గురువులు చూద్దాం. సో గురువులు 1, 2, 3, 4, 5, 6, 7. సో గురువులు వచ్చేసి 7 ఉన్నాయి. ఒక పద్య పాదంలో చంపకమాల చంపకమాల యొక్క పద్య పాదంలో లఘువుల సంఖ్య 14. సో గురువుల సంఖ్య వచ్చేసి 7 ఉండడం జరిగింది. మొత్తం టోటల్ కలిపితే మనకు 21 మొత్తం గురువు లఘువులు కలిపి అక్షరాలు. ఇప్పుడు చూడండి మనకు కావాల్సింది పద్య పాదం కాదు, మొత్తం టోటల్ పద్యంలో ఉన్నటువంటి లఘువుల సంఖ్య ఎంత, ఈ పద్యంలో ఉన్నటువంటి గురువుల సంఖ్య ఎంత, ఇది మనకు కావాల్సింది. కాబట్టి చూడండి ఫస్ట్ మనకు ఒక పద్య పాదంలో 14 ఉంటే టోటల్ గా 4 పద్య పాదంలో ఎన్ని లఘువులు ఉంటాయి? సో 14 × 4 చేయడం జరుగుతుంది. 14 56. సో చూడండి మనకు టోటల్ గా లఘువుల సంఖ్య వచ్చేసి 56 అనేది ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి గురువుల సంఖ్య 28. ఈ విధంగా మనకు ఉండడం అనేది జరిగింది. సో మొత్తం వచ్చేసి మనకు చంపకమాల పద్యంలో ఉన్నటువంటి లఘువుల సంఖ్య ఎంత అంటే 56. నెక్స్ట్ వచ్చేసి అదే చంపకమాల పద్యంలో ఉన్నటువంటి గురువుల సంఖ్య ఎంత అంటే 28. సో ఈ విధంగా మీరు రాసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే
శార్దులము, మత్తేబము. సో ఈ విధంగానే ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే సో మీకు ముందే చెప్తున్నాం చూడండి. మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి వినండి. సో మీకు యూట్యూబ్లో ఏమైనా అర్థం కాకపోతే, సో మా ఆన్లైన్లో ఏమైనా అర్థం కాకపోతే ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు మా హ్యాండ్ రైటింగ్ అర్థం కాకపోయినా, మా వాయిస్ మీకు అర్థం కాకపోయినా మీరు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో మేము టెలిగ్రామ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడికి వచ్చేసేయండి. అక్కడ పిఎస్కే అనేటువంటి అడ్మిన్ అనేది ఉంటుంది. దానికి మీరు సపరేట్గా మెసేజ్ పెట్టి మీకు ఏ కాన్సెప్ట్ అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న దానిలో ఏ కాన్సెప్ట్ అయితే మీకైతే అర్థం కాలేదో ఆ కాన్సెప్ట్ మీరు మాకు మెసేజ్ పెడితే మేము మీకు దాని పరంగా పీడిఎఫ్ ఇవ్వడమో, లేకపోతే మ్యాటర్ తీసుకొచ్చి ఇవ్వడమో, లేకపోతే మేమే మీకు మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేయడమో, లేకపోతే అదే రికార్డ్ చేసి మళ్ళీ పెట్టడమో జరుగుతుంది. సో మీరు ఇన్వాల్వ్ అయితేనే మా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మేమైతే ఫస్ట్ టైం కాబట్టి చెప్పడం మొదలు పెట్టాం. మాకైతే అర్థం కాదు. సో మీరు పెట్టే కామెంట్ల ప్రకారమే మేము ముందడుగు వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒకటి ఆలోచించుకోండి. మీకు ఏమన్నా అర్థం కాకపోతే సో ఆన్లైన్లో మేము చెప్పే విధానం మనకు అర్థం కాకపోతే డైరెక్ట్ టెలిగ్రామ్ లింక్ అనేది కింద ఉంటుంది డిస్క్రిప్షన్లో. డైరెక్ట్ టెలిగ్రామ్లోకి వచ్చేసేయండి. అక్కడ పిఎస్కే అనేటువంటి ట్యాగ్ ఉంటుంది. సో దాన్ని నొక్కితే మాకు మెసేజ్ వచ్చేస్తుంది. మెసేజ్ మీరు పెట్టే దాన్ని బట్టి మేము దాన్ని రియాక్ట్ అయ్యి మీకు పీడిఎఫ్ పంపించాలా, లేకపోతే మ్యాటర్ ఎక్స్ప్లెనేషన్ చేయాలా, లేకపోతే మళ్ళీ రీక్రియేట్ చేయాలా అనేటువంటిది ఉంటుంది. సో మేము కూడా ఫస్టే కాబట్టి మా నాలెడ్జ్ మా దగ్గర ఉన్నది మీకు ఇస్తున్నాం కాబట్టి, సో మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమున్నా మేము తీసుకుంటాం కాబట్టి, సో చూడండి మా ఛానలే ఇది. సో మా ఛానల్ పేరు మీకు తెలుసు, ఇంక్రీజ్ నాలెడ్జ్ ఫర్ హెచ్జిటి. ఇదే మా టార్గెట్. మేమేమి సబ్జెక్ట్ టీచర్లం అయితే కాదు, ముందే చెప్తున్నాం. మేము గోల్ పెట్టుకున్నాము, మేము ఏం పెట్టుకున్నాము కాబట్టి మేము మీ దగ్గరకు వచ్చి చెప్తున్నాము. కాబట్టి మీరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాము. సో ఛందస్సు గురించి మేము బ్రీఫ్గా చెప్పాలనుకున్నాం. సో చెప్పేశాం, మామూలుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చామనుకుంటున్నాం. సో ఇవి 2 పద్యాలు మీకు నేను ఏ విధంగా చేసి చెప్పానో శార్దులంకి కూడా మీరు ఆ విధంగా కనెక్ట్ చేసుకోండి. సో మత్తేబంకి కూడా చేసుకోండి. ఎందుకంటే ప్రతిదీ చెబితే రాదు, మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. కాబట్టి చేసుకోండి. సో అవి 2 మీకు నేను ప్రాక్టీస్కి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది.